హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారికి 2025 మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. మకర రాశి వారికి మే నెల 2025 ఎలా ఉండబోతుంది అంటే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే శనైశ్వరుడు మీకు తృతీయ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండటం చాలా యోగదాయకము, చాలా మంచి శుభ ఫలితము. అనుకున్న విషయాలు మంచిగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి, మీరు చేసే మంచి విషయాలకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. సో మీ యొక్క హార్డ్ వర్క్కి తగిన ఫలితము ఉంటుంది అని చెప్పవచ్చు. అదృష్టము బాగా ఎన్హాన్స్ అవుతుంది, అదృష్టం కలిసి వస్తుంది, మంచిగా ఉంది. అయితే గురువు మీకు 6వ స్థానానికి గోచరిస్తున్నాడు కదా, 6వ స్థానం అంతగా మంచిది కాదు కదా అంటే గురుడు మీకు తృతీయ వ్యయాధిపతి కాబట్టి గురుడు మీకు కనుమరుగు అవటం అనేది మంచిదే. చాలా వరకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. మీ యొక్క ఆర్థికంగా ఉండే సమస్యలు తీరడానికి, అలానే మీ యొక్క లైఫ్లో మంచి అభివృద్ధిలోకి రావడానికి కొన్ని సందర్భాలలో గురువు మీకు సహకరిస్తుంది. అయితే గురువు మీకు యోగకారకుడు కాదు. సో ఆయన కనుమరుగు అవడము పెద్ద ప్రాబ్లం అయితే కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఆరోగ్య విషయం మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే 7వ స్థానంలో ఉన్న కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి రిలేషన్షిప్ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీరు మీట్ చేసే వ్యక్తులు అంటే మీరు ఎవరినైతే మీరు మీట్ చేస్తూ ఉన్నారో ఎదుటి వాళ్ళతో తగాదులు ఇవంతా లేకుండా చూసుకోండి. 8వ స్థానంలోకి కేతు గోచరించడం వల్ల, అలానే ద్వితీయ స్థానంలో రాహు. సో మీ యొక్క ఆహారం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం తీసుకోవడంలో ఒక నియమము పాటించడం మంచిది. సో దీనివల్ల కొంచెం మీకు స్టొమక్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు. అయితే అదంతా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గానే ఉంటుంది. ఎందుకని గురుగ్రహం యొక్క దృష్టి రాహు మీద ఉంటుంది కాబట్టి ఆ సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా బాగుంటుంది, ధనయోగము కలిసి వస్తుంది. సో మీకు చాలా వరకు బాగుంది. ఒక 80% మీకు చాలా యోగదాయకంగా ఉంది. ఎప్పుడైతే శనైశ్వరుడు మీకు మంచి స్థానంలో ఉన్నాడో అప్పుడు అన్నీ కూడా కలిసి వస్తాయి. అన్నీ కూడా మీకు అనుకూలమైన శుభ ఫలితాలని ఇస్తుంది. సో ఇదన్నమాట. అలానే స్టూడెంట్స్ కూడా చాలా బాగుంది. ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి, ఫారిన్ వెళ్ళి చదవడానికి కూడా మంచి అవకాశము. వృత్తిలో కూడా మీరు ఫారిన్కి వెళ్ళి పని చేయాలని కోరుకుంటే కూడా ఫారిన్ వెళ్ళడానికి, ఫారిన్ ట్రావెల్స్కి మీకు చాలా వరకు అనుకూలమైన సమయం ఇది. సో ఇదన్నమాట. శుభదాయకమైన ఫలితాన్ని మీరు మంచిగా స్వీకరించండి, మంచిగా మీరు ఉపయోగించుకోండి అని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.